గత 10 ఏళ్లలో బడ్జెట్ రూపకల్పన సరిగా జరగలేదు అన్నారు సీఎం రేవంత్. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ని కొంత తగ్గించామన్నారు. ప్రపంచం ఆర్థిక మందగమన ప్రభావం మన రాష్ట్రంపైన కూడా ఉందని, 2,25,000 కోట్ల రూపాయల దగ్గరే మన బడ్జెట్ ఆగిపోవచ్చని వివరించారు రేవంత్. దాదాపు 70,000 కోట్ల నిధులు అంచనాకు తగ్గట్టుగా రాలేదన్నారు. గత 10 ఏళ్ళు అసలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉల్లంఘనలు లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల బడ్జెట్ తలకిందులై ఉన్నది. మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మా ఆర్థిక మంత్రి గారు మేము కూర్చొని మాట్లాడి అంతకంటే ముందు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర. కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కొంత తగ్గించే పెట్టినాం. కానీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది. కాబట్టి ఈరోజు 2,91,000 పైచిలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, కానీ 2,25,000 కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి.